ఇక బాలాపూర్ వినాయక ఉత్సవాన్ని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే బాలాపూర్ గణేశుడు కొలువు తీరారు. మరికొద్ది సేపట్లో ఆ గణేశుడికి పూజా కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి ఏటా తనదైన ప్రత్యేకతను సంతరించుకుంటూ భక్తులకు తన కనువిందు చేస్తున్నటువంటి బాలాపూర్ గణేశుడికి ఈసారి కూడా నిర్వాహకులు అంగరంగ వైభవంగా మండపాన్ని ముస్తాబు చేశారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి గాలి గోపురం తరహాలో మండపాన్ని తీర్చిదిద్దినటువంటి నిర్వాహకులు అదే స్థాయిలో ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులు తల్లి రావడంతో అందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రాజధానిలో ఖైరతాబాద్ గణేశుడు, అతిపెద్దదైన ఖైరతాబాద్ గణేశుడికి ఏ విధమైనటువంటి ఆదరణ ఉంటుందో, భక్తి శ్రద్ధలతో తనను ఏ విధంగా పూజిస్తారో ఇక్కడ కూడా బాలాపూర్ గణేశుడు వేలం పాటతో ప్రసిద్ధి చెందాడు. దాదాపుగా ఇప్పుడు 23 ఏళ్లుగా ఈ బాలాపూర్ గణేశుడు వేలం పాటను సంతరించుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. ఒక కుగ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బాలాపూర్ గణేశుడు ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా తనదైన శైలిలో తనదైన భక్తి పారవశ్యంతో భక్తులను ముంచెత్తుతూ ఈసారి ఈ ఏడాది భక్తుల కనువిందు చేయబోతున్నాడు. శ్రీశైలం మల్లికార్జున స్వామి తరహాలో ఆలయ మండపాన్ని తీర్చిదిద్దినటువంటి నిర్వాహకులు ఇరువైపులా ఇటు శివలింగంతో పాటు అటు కాళికామాత అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఎప్పటిలాగే ఏటా 21 అడుగుల భారీ గణనాథుని తీర్చిదిద్దేటువంటి ఇక్కడ కొలువు తీరేటువంటి నిర్వాహకులు ఈసారి కూడా అదే స్థాయిలో గణనాథుని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి ఏటా హనీ ఫుడ్స్ వారు ఏదైతే ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి లడ్డు వేలంపాట ఏదో ఉందో దానికి సంబంధించి లడ్డును ప్రతి ఏటా హనీ ఫుడ్ వారు ఈసీఎల్లో ఉన్నటువంటి హనీ ఫుడ్ వారు 21 కేజీల లడ్డును లంబోదరుడి చేతిలో ఉంచడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఈసారి దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే మరికొద్దిసేపట్లో 7 గంటలకు ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. అందుకు సంబంధించి ఇటు పూజారులు కానీ నిర్వాహాలు కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం హనీ ఫుడ్ అంటే ఈ బాలాపూర్ గణేశుడికి ఎంతైతే ప్రత్యేకత ఉందో అందులో గణేశుడి చేతిలో ఉండేటువంటి లడ్డూకు అంత ప్రత్యేకతను తీసుకొచ్చినటువంటి హనీ ఫుడ్ అధినేత ఉమా గారితో మనం మాట్లాడదాం. చెప్పండి ఉమా గారు, ఈసారి కూడా మళ్ళీ బాలాపూర్ గణేశుడు వచ్చాడు భక్తుల కోసం. సో ఆయన చేతిలో కూడా మళ్ళీ ఈసారి ఆ లడ్డు నుంచోబోతున్నారు. సో ఎలా ఉంది మీకు అదృష్టం? ఎలా సంవత్సరం ఎలా పలకరిస్తుంది మిమ్మల్ని? ఇది చిన్న వినాయకుడైనా పెద్ద వినాయకుడైనా అండి, గణనాథులు అనగానే మన ఇండియన్స్ అందరికీ కూడా చాలా ఇష్టమైన దైవం. ఈ వినాయకుడు చేతిలోని లడ్డు అంటే ఈ బాలాపూర్ అనగానే చాలా మహత్యమైందండి. అది కొన్న వాళ్ళు కాకుండా చేసినందుకు మాకు కూడా దినదినాభివృద్ధి చెందుతున్నాం. అసలు అదృష్టం రావడమే కొన్ని కోట్లు పెట్టినా మాకు రాదండి. అది చాలా ఆనందం, చాలా గర్వంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుందండి. మేము 11 మంది భక్తి శ్రద్ధలతో ఈ 21 లడ్డు 2 కిలోలు వెండి గిన్నెతో చేసి ఇస్తుంటామండి. పోయినసారి భారీ స్థాయిలో దాదాపు 10,32,000 రూపాయలకు వేలంపాట ద్వారా కొలన్ మదన్ మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ వేలంపాట ద్వారా లడ్డూను దక్కించుకోవడం జరిగింది. మరి ఈసారి ఎవరు దక్కించుకుంటారు అనేది కూడా ఇప్పటి నుంచే కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కానీ ఇక్కడికి వచ్చే భక్తులు కానీ ఆసక్తిగా ఎదురు చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడికి స్థానికులతో పాటు చాలామంది పక్కన ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా బాలాపూర్ గణేశుని దర్శించుకునేందుకు వస్తుంటారు. అంటే మొత్తం ఖైరతాబాద్ గణేశుని ఏ తరహాలో క్యూలు కట్టి దర్శనం చేసుకుంటారో ఇక్కడ కూడా అదే స్థాయిలో ఉంటారు. స్థానికులకు చాలా కొంగు బంగారంగా నిలిచేటువంటి ఈ గణపతి మహత్యం ఏంటో పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. పూజారి గారు, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈ ఏడాది బాలాపూర్ గణేశుడి ప్రత్యేకతలు ఏంటి? ఓం గణేశాయ నమః. ఈటీవీ చూస్తున్నటువంటి తెలంగాణ ప్రేక్షకులకు, ఆంధ్ర రాష్ట్ర ప్రేక్షకులకు వినాయక నవరాత్రి శుభాకాంక్షలు అండి. బాలాపూర్ ఉత్సవ సమితి నుంచి ఏర్పాటు చేసినటువంటి ఆది పూజ్య మహాగణాధిపతి అంటారు. అంటే అన్ని పూజలకు అధిపతి మహాగణాధిపతి. అలాంటి మహాగణాధిపతి పూజలో 1947 సంవత్సరంలో ఎక్కడో బాలగంగా తిలక్ గారు బాంబేలో మొదలుపెట్టిన తర్వాత అలా భాగ్యనగరంలో ప్రారంభమవడం జరిగింది. అలాగా భాగ్యనగరం అంతా ఒకవైపు, బాలాపూర్ గణపతి స్వామి ఒకవైపు. ఎందుకంటే బాలాపూర్ గణపతి అంటే భాగ్యనగరానికే ప్రప్రథమ గణపతి. ఇక్కడ పూజ ప్రారంభమయ్యి ఇక్కడి నుంచే మళ్ళీ ఉత్సవమూర్తి ఇక్కడి నుంచే ప్రారంభమవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇక్కడ ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం అనేటువంటి దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. మనం ఎప్పుడూ హస్త నక్షత్రంలో వినాయక నవరాత్రులు మనం మొదలవుతాయి. కానీ ఈసారి
చిత్త వెళ్ళిపోయి స్వాతి నక్షత్రంలో మనం పూజలు చేసుకుంటున్నాము. కానీ మనకు తిథి ఇంపార్టెంట్ కనుక సవితి రాత్రి 9 గంటల ఉంది కనుక ఈ సంవత్సరము సకాలమైన కాలంలో మంచి వర్షాలు పడి మంచి పాడి పంటలు కలిగి అఖండ అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదండి. ఇదండి ఇది చాలా భక్తులకు కానీ ప్రజలకు కానీ సుఖ సంతోషాలతో ఈసారి నవరాత్రుల ఉత్సవాలు జరగబోతున్నాయి. భక్తులకు అన్ని కోరినటువంటి సమస్యలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి పూజారులు చెప్తున్నారు. మరోవైపుగా బాలాపూర్ గణేశుడిని వేలంపాట ద్వారా దాదాపు గత ఉత్సవాల్లో 10,32,000 పలికినటువంటి లడ్డు ఈసారి కూడా అదే స్థాయిలో భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో దాదాపుగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి బాలాపూర్ గణేశుడు మొత్తం కనువిందుగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఓవర్ టు స్టూడియో.